కొని ఇదంతా డైజెస్ట్ అవ్వనటువంటి ప్రతిపక్షాలు ఈ రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాయని చెప్తున్నారు. రోజా గారు, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి. విషయానికి వస్తే ఈరోజు కాంగ్రెస్ లా ఇట్లా అంతర్గత కుమ్ములాటలు, ఈ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, గాంధీ భవన్ ముట్టడించడము, గాంధీ భవన్ లో ఫర్నిచర్ వలగొట్టడము, ఇవన్నీ మనం చాలా రెగ్యులర్ గా కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు చూస్తున్నటువంటి అంశాలు. కొత్తదనం ఏం లేదు. కానీ ఈరోజు ప్రజలు తెలంగాణ ప్రజలు వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి అంశాలు, ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలు డిస్కషన్ లో లేకుండా పోయినాయి, డైవర్షన్ అయింది అనేది తెలంగాణ ప్రజల భావన. ముఖ్యంగా 22A కు సంబంధించి 1,02,00,000 ఎకరాలని రోజు ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టారు. అదే విధంగా ఎన్నో 30-40 సంవత్సరాలకు కిందనే ప్లాట్లు అయినటువంటివి HMDA లేఅవుట్లు కావచ్చు, అట్లాంటి ప్లాట్లు అన్ని అర్హతలతో అన్ని పర్మిషన్స్ తో కట్టుకున్నటువంటి ఇళ్ళని మొత్తం కూడా ప్రొహిబిషన్ లిస్టులలో పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చర్చ చేయాల్సినటువంటి మనము ఈరోజు కాంగ్రెస్ లో కొండా సురేఖ రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ కూతురు కావచ్చు, అదేవిధంగా చిన్నారెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల మీద మనం చర్చ చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇది చర్చ చేసేటప్పుడు వాస్తవ విషయాలు మనం ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటే మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు కొండా సురేఖ గారి కూతురు, ఒక మంత్రి కూతురు, స్పష్టంగా ఆమె ఒక ప్రశ్న లేవనెత్తింది. ఏది, కొండా రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా తన తమ్ముళ్ళకు దోచిపెడుతున్నాడు. టెస్సరాక్ట్ అనే కంపెనీ, అది ఎలాంటి అంటే దానికి టర్న్ ఓవర్ లేదు, దాంతో జాబ్ క్రియేషన్ లేదు, షెల్ కంపెనీకి 200 కోట్లకు సంబంధించినటువంటి భూమిని ఏ రకంగా అప్పచెప్పారు అనేది ఆమె ఒక ప్రశ్న లేవనెత్తి సుస్మిత. దాని మీద చర్చ చేస్తలేరు కాంగ్రెస్. డెఫినెట్ గా కాంగ్రెస్ లో చర్చ అది కూడా జరగాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏ రకంగా అసలు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరగాలి ఏంటంటే అసలు కాంగ్రెస్ ఏంది, పచ్చ కాంగ్రెస్ ఏంది, జరుగుతున్నది ఏంది, ఎవరి పాలన కొనసాగుతుందని. ముఖ్యంగా చిన్నారెడ్డి గారిని చూస్తున్నాం. పాపం చిన్నారెడ్డి గారు ఆయన జీవితాంతం మొత్తం కూడా కాంగ్రెస్ కే సర్వీస్ చేసుకుంటూ ఆయన టికెట్ అధిష్టానం డిక్లేర్ చేసినప్పటికీ ఆయన పైసలు పెట్టుకోలేడని చెప్పేసి మెగా రెడ్డి గారిని తీసుకుని వచ్చి ఆయనకు టికెట్ ఇచ్చిన సందర్భంలో అక్కడ ఆయన క్యాడర్ ని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఆయన బయటకు వచ్చి ఆవేదన అని వ్యక్తిత్వం చేశాడు. దాని మీద ఈరోజు చిన్నారెడ్డి గారిని అంటే పిల్లొచ్చి తల్లిని వెక్కరించినట్టు ఈరోజు చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలని మెగారెడ్డి గారు పోయి ఢిల్లీలో పోయి కంప్లైంట్ చేయడం అనేది ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఈరోజు ఈ చర్చ జరగాలి డెఫినెట్ గా. ఇంకోటి, కొన్ని సామాజిక వర్గాలకే ఈ రకంగా ఉంటదా? ఈరోజు కొండా సురేఖ గారి మీదనే వేటు వేస్తారా? అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు, చాలా మంది మాట్లాడుతున్నారు, లీకులు ఇస్తున్నారు, మంత్రుల మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ కూడా చూడకుండా కేవలం కొన్ని సామాజిక వర్గాల మీదనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు చర్యలు తీసుకుంటది అనేది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయాలు. ముఖ్యంగా మనం ఈరోజు, ఇంతకుముందు మిత్రుడు చాలా విషయాలు చెప్పిండు, మేము అది చేసినాం ఇది చేసినాం అని. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ 2కి 1000 రోజులు పూర్తి చేసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. వాళ్ళు చెప్పింది ఏంది, 6 గ్యారెంటీలు అని చెప్పేసి గ్యారెంటీ కార్డులు వంచుతూ 100 రోజులలో మేము ఈ గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం కాక వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తాం, మొదటి అసెంబ్లీ సెషన్ లోనే వీటికంతా కూడా చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఎక్కడ హామీలు అమలు అవుతున్నాయి? మహాలక్ష్మి ఎవరికైనా 2,500 రూపాయలు మహిళలకు పడుతున్నాయా? పెన్షన్లు ఏదైతే ఆసరా పెన్షన్లు ఎవరికైనా రెట్టింపు అయిందా? ఈ రోజు ఏ రకంగా వీళ్ళు మాట్లాడతారు? రైతులకు సంబంధించి రైతు భరోసా కౌలు రైతులకు ఇస్తామని ఇట్లనే చాలా మంది కాంగ్రెస్ మిత్రులు, మేము గతంలో రైతు బంధు తీసుకొస్తే కౌలు రైతుల గురించి బొబ్బలు పెట్టారు ఇట్లనే డిబేట్లలో కూర్చొని. కౌలు రైతులు గారు అది దాన్ని. కౌలు రైతులు ఈ రోజు కనిపిస్తలేరు, రైతులు కూలీలు కనిపిస్తలేరు. అదే విధంగా మిత్రుడు ఇంతకుముందు మాట్లాడుతూ బోనస్ ఇచ్చినమంటుండు సన్నోట్లకు. నేను ఈ రోజే ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడనో కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ బొమ్రాజ్పేట్ మండలానికి సంబంధించి 2 సీజన్లు, ఒక సీజన్ కాదు, పోయిన యాసంగి ఈ యాసంగికి సంబంధించి 4 కోట్ల చిల్లర బోనస్ వేయాల్సినటువంటిది వేయలేరు ఇప్పటి వరకు. వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు ఎక్కడ విద్యార్థులకు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 300 కోట్లు ఇచ్చారు 3 సంవత్సరాలలో. వీళ్ళు ఇవ్వాల్సింది 15,000 కోట్లు. ఎందుకు ఈ రోజు వీళ్ళు విద్యార్థుల ఉసూరు పడుతున్నారు? అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళు ఏదో లాటరల్ ఎంట్రీ ఉంటదని చెప్పేసి
వాళ్ళు పాలిటెక్నిక్ జాయిన్ అయితే వాళ్ళ 97 జీవో తీసుకొని వచ్చేసి శక్తి యాప్ అని చెప్పేసి శక్తి స్కీమ్ అని చెప్పి దాంట్లో తీసుకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30-40 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చిర్రు. దాని మీద చర్చ లేదు. ఇట్లనే ఫార్మర్స్ ఇష్యూ, రైతులకు ఈరోజు ఎరువులు దొరుకుతలేవు. రోజా గారు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎరువుల విషయంలో డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు వికారాబాద్ కావచ్చు, తాండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే యాప్ లో అప్లై చేస్తే కొడంగల్ నియోజకవర్గంలో స్టాక్ చూపిస్తున్నది. సుబ్రత్ గారు, ఇందాక లింగం యాదవ్ గారు మాట్లాడుతూ ఈ బర్తరఫ్ల గురించి మాట్లాడుతూ ఆనాడు రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇవాల్టి కూడా దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు అని అంటున్నారు. ఇప్పుడు రాజయ్య గారి బ్రదరే ఉన్నారు మీతో. ఈటల రాజేంద్ర, విజయశాంతి, నరేంద్ర వీళ్ళంతా కూడా ఎస్టీబీసీలే. ఒక నిమిషం ప్యానెల్లో జయరామ్ గారు ఉన్నారు, ఆయన సొంత బ్రదర్. ఒకసారి ఆయన సాక్షిగా చెప్పండి ఏం జరిగింది అనేది. మేడం, ఇది వాళ్ళ రాజయ్య గారు ఎందుకు తప్పుకున్నాడు అనేది ఆయన చెప్పాలి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన తప్పించి తప్పుకోలేదండి. విషయం ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి కారణం చెప్పాలి. రాజయ్య గారిని ఎందుకు తప్పించిర్రా, రాజయ్య గారిని చర్చ మస్తు చేసుకున్నాం మనము. ఈ రోజు కొండా శ్రీరామ్ గారిని తప్పిస్తున్నారా, చిన్నారెడ్డి గారిని తప్పిస్తున్నారా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారిని తప్పిస్తున్నారా? ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటే చెవెల్లాలకు సంబంధించి కాంగ్రెస్ లో 2 వర్గాలై కొట్టుకుంటున్నారు, జైరాబాద్ లో కొట్టుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో వచ్చి గాంధీ భవన్ ముందర ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. మీ ముఖం మీరు చూసుకోండి అంటే మంది ముఖాల గురించి ఎందుకయా మీకు? కాంగ్రెస్ హయాంలో తెలంగాణని ఘోరంగా తెలంగాణని అన్ని రకాలుగా ముంచుతున్నారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం ముంచుతున్నారు. ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పుకొని మీ మేనిఫెస్టోలో పెట్టినావు కదా, నువ్వు మేనిఫెస్టో కమిటీ మెంబర్ కదా, ఎన్ని డిఏలు ఇచ్చినావు, ఎన్ని పిఆర్సీలు ఇచ్చినావు ఉద్యోగులకు, అది చెప్పనికే కాదు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కూటీలు ఏమైనాయి? ఒక్క నిమిషం సుబ్రత్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. చాలా శాంతాడంత పంచాయతీ ఉన్నది వీళ్ళది. లింగం గారు 1 minute లో మీరు సమాధానం చెప్పండి. 1 minute ప్లీజ్. సుబ్రత్ గారు ఒక్క నిమిషం, మీరు క్వశ్చన్ అడిగారు కదా. సుబ్రత్ పటేల్ గారు ఒక్క నిమిషం, ఎస్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. లింగం గారు 1 minute లో ప్లీజ్ ఆన్సర్ చేయండి. నేను చెప్తా. ముందుగా మిత్రుడు తెలుసుకోవాల్సింది, రాజయ్య గారిని రిజైన్ చేయలేదండి, బర్తరఫ్ చేసి సబ్జెక్టు తెలియకపోతే మీరు ఒకసారి రికార్డు నేను పంపిస్తా, మీరు తెలుసుకోండి. మిత్రుడు అరే నేను అదే ఏం మాట్లాడతావు, విను మిత్రమా, సమాధానం చెప్తున్నా, విను రాసుకో. వినండి ఒక్క నిమిషం. సుబ్రత్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుబ్రత్ గారు దయచేసి ఆగండి, ఇంకా మాట్లాడాల్సిన గెస్ట్ ఉన్నారు ప్లీజ్. మాట్లాడండి. రోజా గారు నాకు టైం ఇచ్చారు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడే సమస్య కాదు. ఐ కెన్ ఆల్సో స్పీక్ మోర్ దెన్ యూ. బట్ ఇక్కడ సమస్య ఏంది, రోజా గారు నాకు సమయం ఇచ్చారు, ఆమె నన్ను ప్రశ్న అడిగారు. రోజా గారికి చెప్తున్నా, మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు, అది బర్తరఫ్ చేసిరు. ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే, ఎందుకంటే టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, మిత్రుడు మేము ఏం చేసినాం అంటాడు. ఎస్ రోజా గారు మీరు చర్చ పెట్టండి, ఎక్కడ పెడతారో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన, 12 బీజేపీ పాలన, 2 సంవత్సరాల పాలన నాకు టైం ఇస్తే నేను చెప్తా. నేను చెప్పమంటావు ఇప్పుడు నేను ఏం అమలు చేసి, ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు, సబ్జెక్ట్ మనది అది కాదు ప్లీజ్. అంటే మీ బీఆర్ఎస్ నాయకుడు ఏది పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే, రాజయ్య గారిని దళిత నాయకుడిని డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిని అమాంతరంగా బర్తరఫ్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే లోపే మార్గ మధ్యంలో సస్పెండ్ చేసినటువంటి దుర్మార్గులు ఒక బీసీ నాయకుడు ఆల నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేంద్రని మీరు అమాంతంగా పార్టీ నుంచి తరిమేసిరు కదా, మరి దానికి సమాధానం చెప్పండి. రైట్ ఓకే లింగం గారు,